పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ హీటెక్కుతోంది. హర్ముజ్ కెనాల్ను తెరచి తీరాలని అమెరికా పట్టుబడుతుంటే తాను మాత్రం తగ్గేదే లేదంటూ ఇరాన్ ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది. ఈ రెండు దేశాల సవాళ్లు ప్రతి సవాళ్లతో సిచ్యువేషన్ సీరియస్గా మారింది. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా మా మీద ఒత్తిడి పెంచితే ఒక రహస్య ఆయుధాన్ని ప్రయోగిస్తాం అంటూ ఇరాన్ నావీ కమాండర్ చెప్తున్న మాట ఇప్పుడు కొత్త యుద్ధ భయాలు పుట్టిస్తోంది. అసలు ఇరాన్ దగ్గరున్న ఆ రహస్య ఆయుధం ఏంటి? ఆ ఆయుధం బయటకు తీస్తే ఊహకందని విధ్వంసం తప్పదా? రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఆ రెండు దేశాలకే పరిమితం కాదు. ఆ ప్రభావం మొత్తం ప్రపంచ దేశాల మీద పడుతుంది. అందుకే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలను ప్రపంచం మొత్తం గమనిస్తోంది. కానీ ఈ రెండు దేశాల మధ్య చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా మాట వినేది లేదంటూ ఇరాన్ తెగేసి చెప్తోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ అమెరికా గుర్రుమంటోంది. వీళ్ళిద్దరి సవాళ్ల మధ్య పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అమెరికా చర్చల నేపథ్యంలో ఇరాన్ నౌకాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ చెప్పిన మాట ఇప్పుడు కొత్త భయాన్ని పుట్టిస్తోంది. ఇరాన్ త్వరలోనే తమ శత్రువులు భయపడే ఒక కొత్త రహస్య ఆయుధాన్ని ప్రయోగించబోతోందని ఆ దేశ నౌకాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ చెప్పారు. ఆ ఆయుధం శత్రువులకు చాలా దగ్గరలోనే ఉందని, ఆ దాడితో శత్రువులకు గుండెపోటు రాకుండా ఉంటుందని ఆశిస్తున్నామంటూ చెప్పారు. దీంతో ఆ రహస్య ఆయుధం ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరాన్ నావీ కమాండర్ షహ్రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ దగ్గరున్న హూట్ సూపర్ టార్పెడో తెర మీదకొచ్చింది. హూట్ అంటే పర్షియన్ భాషలో తిమింగళం అని అర్థం. ఇరాన్ చెప్తున్న ఆ రహస్య ఆయుధం ఇదే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. టార్పెడోలు అంటే నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే మిస్సైల్స్ లాంటివి. వీటి వేగం నీటిలో దాదాపు 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాధారణ టార్పెడోల మీద నీటి ఒత్తిడి కారణంగా వేగం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇరాన్ దగ్గరున్న ఈ హూట్ సూపర్ టార్పెడో చాలా స్పెషల్. ఇది నీటిలో కూడా దాదాపు 360 కిలోమీటర్ల వేగంతో వెళ్లి దాడి చేస్తుంది. ఈ టార్పెడో ప్రయోగించినప్పుడు దాని చుట్టూ గాలి ఒక లేయర్లా ఏర్పడుతుంది. ఇది టార్పెడో మీద నీటి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని సూపర్ క్యావిటేషన్ అంటారు. ఇంతకు ముందు కేవలం రష్యా దగ్గర మాత్రమే ఇలాంటి టార్పెడోలు ఉండేవి. కానీ తర్వాత ఇరాన్ కూడా వీటిని డెవలప్ చేసింది. ఇప్పుడు ఇదే ఆయుధాన్ని ఇరాన్ తన రహస్య ఆయుధంగా చెప్తోందని నిపుణుల అంచనా. ఇరాన్ దగ్గరున్న హూట్ సూపర్ టార్పెడో చాలా శక్తివంతమైంది. దాదాపు 200 కిలోల బరువుండే ఈ టార్పెడోలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అయితే దీని పరిధి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. పూర్తి స్థాయిలో రక్షణ ఉండే అమెరికా అబ్రహం లింకన్, గెరాల్డ్ ఫోర్డ్ వంటి యుద్ధ నౌకలకు అంత దగ్గరగా వెళ్లి వీటిని ప్రయోగించడం చాలా కష్టం. దానికి తోడు టార్పెడోల దాడులు తట్టుకునేలా ఆ నౌకలను నిర్మించింది అమెరికా. ఈ క్రమంలో హూట్ టార్పెడోలతో ఏ మేరకు నష్టం కలగనుంది అనేది ప్రశ్నార్థకమే అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. దీంతో ఇరాన్ చెప్తున్న ఆ రహస్య ఆయుధం ఇది కాకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇరాన్ దగ్గరున్న ఆ రహస్య ఆయుధం ఇదేనా, లేదంటే ఇంకేదైనా ఆయుధాన్ని ఇరాన్ గురి చూసి సిద్ధంగా పెట్టిందా? చూడాలి.